Hello guys, welcome back to my YouTube channel. Today is finally posting day of our second long video. In this video, we are getting to know that what I did in my last 5 days. We took a challenge right for 30 days. So we are going to discuss on that topic. Day 1 ఏం పోస్ట్ చేసిన అంటే ఏం పోస్ట్ చేయాలి అనేది పోస్ట్ చేసిన అనమాట. నీకు ఐడియాస్ రావట్లేదు అనుకో ఏం పోస్ట్ చేయాలని చెప్పేసి నువ్వు ఆ వీడియో చూడొచ్చు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఫన్నీ వీడియోస్ పైన పోస్ట్ చేయొచ్చు, ఇంకొక పర్సన్ పోస్ట్ చేయొచ్చు. బట్ మీరు ఫస్ట్ ఏం పోస్ట్ చేయాలనేది డిసైడ్ అవ్వండి. ఫనీ వీడియోస్ పోస్ట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే గేమింగ్ వీడియోస్ పోస్ట్ చేయాలనుకుంటున్నారా, లేదా ఎడ్యుకేటింగ్ వీడియోస్ పోస్ట్ చేయాలనుకుంటున్నారా, లేదా కామెడీ వీడియోస్ పోస్ట్ చేయాలనుకుంటున్నారా, వ్లాగింగ్ వీడియోస్ పోస్ట్ చేయాలనుకుంటున్నారా? ఫస్ట్ ఏం పోస్ట్ చేయాలని డిసైడ్ అవ్వండి. నేను టాప్ 3 సెర్చెస్ అనేది ఆల్రెడీ చెప్పేసాను అనమాట. ఆ టాప్ 3 సెర్చెస్ కూడా దాని మీద కూడా మీరు పోస్ట్ చేయొచ్చు. ఇంకా సెకండ్ ఏం డిస్కస్ చేసామంటే వెన్ టు పోస్ట్, ఎప్పుడు పోస్ట్ చేయాలనే విషయాన్ని మనం డిస్కస్ చేసామన్నమాట. అదే ఏంటంటే ఇప్పుడు అందరు ఒకేలా ఉండరు కదా బ్రో. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంట్లో ఉండే వాళ్ళు ఉంటారు, హౌస్ వర్కర్స్ ఉంటారు, అట్లా. కాబట్టి నువ్వు టైమింగ్ని బేస్ చేసుకొని పోస్ట్ చేయాలి. నీ కంటెంట్ ఇప్పుడు ఎవరికి హౌస్ వైఫ్స్ కోసం అనుకో, వాళ్ళు ఎప్పుడు ఖాళీ అవుతారు? అందరూ వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత, హస్బెండ్స్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కదా ఖాళీ అవుతారు. సో 11, 12 లేదా 10 ఆ మధ్య కాలంలో నువ్వు పోస్ట్ చేయాలి. లేదు నీ టాపిక్ ఫన్నీ వీడియోస్ పైన అనుకో, ఎప్పుడు ఎక్కువ మేజర్ జనాలు ఎప్పుడు ఉంటారంటే ఈవినింగ్ 6 ఆ టైంలో. ఎప్పుడంటే అప్పుడు అందరికీ జాబ్ అయిపోతుంది, జాబ్ టైమింగ్స్ అయిపోతుంది, అందరు ఇంటికి వచ్చే టైంలో అప్పుడు చూస్తారు. కాబట్టి నువ్వు అప్పుడు పోస్ట్ చేయాలి. లేదు నాది ఎట్లా అంటే యూజీసీ క్రియేటర్ నేనంటే, యూజీసీ క్రియేటర్కి ఉండాల్సిన మెయిన్ లక్షణం ఏంటంటే కొలాబరేషన్స్ ఎలా తీసుకురావాలని తెలిసి ఉండాలి. నిజంగా అది నా ఫ్రెండ్ ఒక యూట్యూబ్ ఛానల్, ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేసింది అనమాట. దాన్ని ఇక్కడ ట్యాగ్ చేశాను, అది మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. దాంతో మీకు తెలుస్తుంది అనమాట ఎట్లా వీడియోస్ తీయాలి అని చెప్పేసి. ఇంకా ఫోటోగ్రఫర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా ఫొటోస్ తీయాలి, అసలు ఎలా పోస్ట్ చేయాలి అని చెప్పేసి అది మాకు తెలిసిన ఒక అక్క పోస్ట్ చేస్తున్నారు. సో ఆ పేజ్ని కూడా నేను ఇక్కడ ట్యాగ్ చేశాను, మీరు ఆ పేజ్ని కూడా చెక్అవుట్ చేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఎట్లా పోస్ట్ చేయాలి వీడియోస్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఎడ్యుకేటర్స్ వీడియోస్ చేస్తున్నారనుకో, అంటే ఇప్పుడు బీసీ డేటా సైన్స్ అయిపోయింది అనుకో, దాని తర్వాత ఏం చేయాలి, ఇంకా లేకపోతే అబ్రాడ్ స్టడీస్ పైన వీడియోస్ చేస్తున్నారనుకో, అది ఎప్పుడు పోస్ట్ చేయాలనేది విషయాన్ని మీరు ఎప్పుడు పోస్ట్ చేయాలి. ఇప్పుడు సీజన్స్ ఉంటాయి బ్రో, ఇంటేక్స్ ఉంటాయి. ఎప్పుడంటే సెప్టెంబర్ ఇంటేక్, జనవరి ఇంటేక్, ఇట్లా ఇంటేక్స్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ టైంలో నువ్వు ఆ వీడియోస్ పోస్ట్ చేసినావు అనుకో, అది వైరల్ అవుతుంది బ్రో. నువ్వు ఎప్పుడంటే అప్పుడు పోస్ట్ చేయడానికి కూడా కుదరదు. ఇంటెక్స్ ఇప్పుడు అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళు ఇంటెక్స్ ఉంటాయి అనమాట. ఫిబ్రవరి ఇంటెక్, మార్చ్ ఇంటెక్ మేబీ, అండ్ జనవరి ఇంటెక్ ఏదో ఉంటుంది బ్రో. ఆ టైంలో పోస్ట్ చేస్తే నీ వీడియో వైరల్ పోతుంది, ఎడ్యుకేటర్స్ వీడియోస్ అయితే. ఇంకా 10th క్లాస్ ఫినిష్ అయిన వాళ్ళ గురించి వీడియోస్ చేస్తూ అంటారు కదా, వాళ్ళు ఎప్పుడు పోస్ట్ చేయాలంటే 10th ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్ వస్తాయి కదా మార్చ్లో, ఆ టైంలో అట్లా పోస్ట్ చేసినప్పుడు ఆ వీడియోస్ అనేది వైరల్ అవుతాయి. నువ్వు ఎప్పుడంటే అప్పుడు నువ్వు సెప్టెంబర్లో పోస్ట్ చేసే వీడియోస్ ఎవరు చూడరు. 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండవు, వాళ్ళకి ఏం స్ట్రెస్ ఉండదు, వాళ్ళు వదిలేసి గమ్మని కూర్చుంటారు. అదే ఎగ్జామ్స్ అప్పుడు పీక్ టైంలో పోస్ట్ చేసినావు అనుకో, అప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి చదవాలన్న క్యూరియాసిటీలో వాళ్ళు ఏదో ఒకటి చూడాలని అప్పుడు చూస్తారు కాబట్టి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంటంటే కంటెంట్ కాన్ఫిడెన్స్. థర్డ్ డే బ్రో, నీకు కంటెంట్ ఉంది, కంటెంట్ దేని మీద పోస్ట్ చేయాలన్న ఐడియా అయితే ఉంది, బట్ నీకు కాన్ఫిడెన్స్ లేదు పోస్ట్ చేసేయడానికి. ఇంకెందుకు బ్రో వేస్ట్. పోనీ కంటెంట్ లేకపోయినచ్చు, అట్లీస్ట్ ఏదో ఒక నార్మల్ వీడియో, ఏదో మనం తినే వీడియోనో, లేకపోతే ఏదో ఒక నార్మల్ సింపుల్ వీడియో, డ్రెస్సింగ్ వీడియోస్ లేదా ట్రాన్సిషన్ వీడియోస్ ఏదో ఒకటి పోస్ట్ చేయొచ్చు. దాంట్లో నీకు మెయిన్గా ఇంపార్టెంట్ ఏం తెలుసా? కాన్ఫిడెన్స్ ఉంటేనే బ్రో పోస్ట్ చేయగలవు, లేకపోతే పోస్ట్ చేయలేవు బ్రో. నువ్వు వీడియోస్ తీసే సరిపోదు, నీ కంటెంట్ మొత్తం తెలిసి అంతా గూగుల్ చేసి, నాలాగా నేను చేసిన ఫస్ట్ 3 monthsలో ఏం చేసా అంటే మొత్తం ల్యాప్టాప్లో PDF నింపి పెట్టినా బ్రో. దేనిపైన వీడియోస్ చేయాలంటే
అబ్రాడ్ స్టడీస్ పైన వీడియోస్ చేయాలని, దాని తర్వాత 10th అయిపోయిన తర్వాత అంటే జాబ్ అప్లికేషన్స్ మనం వేయొచ్చు, అలాగే ఏమేమి పాసిబిలిటీస్ ఉంటాయి చదవడానికి, బీటెక్ లేదా డిగ్రీ అయిపోయిన తర్వాత మనం ఏ జాబ్ అప్లికేషన్స్ గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయొచ్చు అని ఇట్లా మొత్తం పీడిఎఫ్ నింపేసాం బ్రో యూట్యూబ్లో వీడియో చేయాలని. బట్లే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 4 months పెట్టింది, ఇంకా ఆ వీడియో తీయలే నేను. బట్ పీడిఎఫ్ అయితే రెడీగా ఉంది. కంటెంట్ ఉంటే సరిపోదు బ్రో, దాంతోపాటు కాన్ఫిడెన్స్ ఉండాలి నీకు. కంటెంట్ పెట్టుకొని ఏం చేస్తాం బ్రో? కంటెంట్ ఎవరైనా చెప్తారు, పిల్ల బచ్చా కూడా చెప్తాడు, అక్క దీని మీద వీడియోస్ తీ, అన్న దీని మీద వీడియోస్ తీ, ఎవరైనా చెప్తారు దీని మీద వీడియోస్ తీరా వైరల్ అవుతుందని. బట్ కంటెంట్ ఉంటే సరిపోదు, కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి వీడియోస్ పోస్ట్ చేయడానికి. సో నేనేమంటానంటే ఫస్ట్ నువ్వు కాన్ఫిడెన్స్ తెచ్చుకో వీడియోస్ పోస్ట్ చేయడానికి. సోషల్ మీడియాని ఫేస్ చేయాలంటే నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి పక్కా. ఎందుకంటే వాడు వీడియో చూసి 100 మాట్లాడతాడు, నీ వీడియో ఏంది అట్లుంది, నువ్వు దీని మీద వీడియోస్ చూసినావు, దాని మీద వీడియోస్ చూసినావా, ఆ పోస్ట్ బాగాలేదు, ఈ క్యాప్షన్ బాగాలేదు, ఈ డిస్క్రిప్షన్ బాగాలేదు, ఏదో ఒకటి చెప్తారు వాళ్ళు. సో వాళ్ళని వదిలేసి నీకు నచ్చింది నువ్వు చెయ్యి. దాని తర్వాత కాన్ఫిడెన్స్గా నువ్వు పోస్ట్ చేయి, నీ పని నువ్వు నమ్మకం పెట్టుకొని పోస్ట్ చేయి. అర్థమవుతుందా? దాని తర్వాత ఇంకొకటి Day 5 ఏంటంటే కన్సిస్టెన్సీ. నువ్వు ఒక రోజు వీడియోస్ పోస్ట్ చేసి ఒకే రోజు 10 వీడియోలు 20 వీడియోలు పోస్ట్ చేసి వారం తర్వాత లేదు నాకు వ్యూస్ రాలేదు, లైక్స్ రాలేదు, సబ్స్క్రిప్షన్స్ రాలేదు, సబ్స్క్రైబర్స్ రాలేదు అనుకుంటా ఎగ్జిట్ అయితే ఇంకేం ఉండదు. ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్స్కి ఉండేది మెయిన్గా ఓపిక, పేషెన్స్ లేకపోతే ఇప్పుడే మానే, వేస్ట్ చేసి కూడా వేస్ట్, ఎవరు రారు నిజంగా బ్రో. ఇప్పుడు నేను ప్రజెంట్ ఈ వీడియో చేసేటప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో 5K వ్యూస్ అంతే, ఎక్కువ లేవు, జస్ట్ 5K వ్యూస్ అండ్ ఇంకా 39 సబ్స్క్రైబర్స్ 40 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతే. కానీ నేను చేయట్లే, డైలీ పోస్ట్ చేయట్లే. అట్లీస్ట్ డైలీ 1 వీడియో 10 వీడియోస్ పోస్ట్ చేయని నేను చెప్పట్లేదు, డైలీ 1 వ్యూ 1 పోస్ట్ 1 షార్ట్ ఏదో ఒకటి, 1 లాంగ్ వీడియో ఏదో ఒకటి పోస్ట్ చేయి. నీకంత ప్లానింగ్ లేదు, నేనంత తోపు కాదు స్టార్టింగ్లోనే అనుకున్నావు అనుకో, డైలీ 1 షార్ట్ లేదా 1 పోస్ట్. ఇది కూడా కాదనుకుంటే వీక్లీ 2 వచ్చేసి లాంగ్ వీడియో పోస్ట్ చేయి చాలు. ఇదే బ్రో, ఇట్లా ఉంటే అప్పుడు యూట్యూబ్ ఛానల్ కొంచెం గ్రోత్ అవ్వచ్చు. లేదు నేను పోస్ట్ చేయలేను డైలీ, నా వల్ల కాదనుకుంటే వీక్లీ అట్లీస్ట్ 4 days పోస్ట్ చేయి. వీక్లీ 4 days 1 పోస్ట్ చేయి చాలు. లేదు నేను అది కూడా చేయలేనంటే అట్లీస్ట్ వీక్ 1 వీడియో, మంత్లీ 3 వీడియోస్, అది లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసావు అనుకో, అది కంటెంట్ మంచి కంటెంట్ ఉండేది పోస్ట్ చేసావు అనుకో, దట్స్ ఇట్ చాలు, వైరల్ అవుతుంది. బట్ నీకు ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి నువ్వు డైలీ వీడియో చేయడానికి. యూట్యూబర్స్కి అందరూ అనుకోవచ్చు చాలా యూట్యూబ్లో వీడియోస్ పెడతారు అంతే, ఏముండదని. ఎడిటింగ్ చేసి ఇక్కడ కనబడుతుందా నరం బ్లాక్గా, ఈ నరం నొప్పి వస్తుంది బ్రో. ఎడిటింగ్ చేసి అర్థం కావట్లేదు సిచ్యువేషన్ మీకు. ఇన్స్టాలో పోస్ట్ చేయాలి, యూట్యూబ్లో పోస్ట్ చేయాలి, దాని తర్వాత ఫేస్బుక్లో పోస్ట్ చేయాలి వ్యూవర్స్ని అట్రాక్ట్ చేయడానికి. ఇంకా ఈ మధ్య కొత్తగా వచ్చింది కదా ట్విట్టర్ కాదు మెటా సంథింగ్ ఏదో వచ్చింది కదా, ఎక్స్ వచ్చింది కదా, ఎక్స్లో కూడా పోస్ట్ చేస్తున్నా బ్రో. ఇన్ని 4 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేస్తుంటేనే సబ్స్క్రైబర్స్ లేరు బ్రో. 39 సబ్స్క్రైబర్స్ 40 సబ్స్క్రైబర్స్ 5K వ్యూస్. అట్లాంటిదో నువ్వు యూట్యూబ్లో ఒక్కటే సింగిల్గా పోస్ట్ చేసేసి నా వల్ల కాదు, నేను ఇంకా యూట్యూబ్లో పోస్ట్ చేయలేను, ఎవరు వ్యూవర్స్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు అంటే ఎందుకు వస్తారు? నువ్వు పోస్ట్ చేసేది ఏమన్నా 40 ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేస్తున్నావు లేదా ఒక్క ప్లాట్ఫామ్లో పోస్ట్ చేస్తున్నావు, అది ఒక్క పోస్ట్ చేస్తున్నావు. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు ఒకేసారి 10-20 వీడియోస్ పోస్ట్ చేయకండి. ఎందుకంటే యూట్యూబ్ ఒకేసారి మీ 10 వీడియోస్ని పుష్ చేయదు. మీరు పోస్ట్ చేసిన 10 వీడియోస్లో ఒక్క వీడియోని యూట్యూబ్ పుష్ చేస్తుంది అనమాట. అట్లా పుష్ అంటే ఇప్పుడు నువ్వు ఒక 20 వీడియోలు పోస్ట్ చేసినప్పుడు ఒకే టైంలో అట్ ఏ టైంలో 6 o'clockకి పోస్ట్ చేసినావు అనుకో, అందులో ఒక్క వీడియోనే యూట్యూబ్ ఒక 20-30 మెంబర్స్కి సజెషన్గా పంపిస్తుంది అనమాట.
వాళ్ళు నీ వీడియోని లైక్ చేస్తే అప్పుడు ఆ 20-30 మెంబర్స్కి కాక ఇంకొక 30-40 మెంబర్స్కి పంపిస్తుంది అనమాట. లేదు వాళ్ళు లైక్ చేయలేదు, పోస్ట్ చేయలేదు అంటే ఖతం, అదే ఇంకా నీది గ్రోత్. నీకు యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేసిన ఫస్ట్ 1-2 అవర్స్కి తెలిసిపోతుంది ఈ వీడియో వైరల్ అవుతుందా లేదా అని. ఎట్లా అంటావా, నా ఛానల్లో పోయి చూడండి, ఇప్పుడు ఎన్ని వీడియోస్ ఉంటాయంటే ఒక 20 వీడియోస్ ఏమో ఉన్నాయి. 20 వీడియోస్లో 3 వీడియోస్ ఏమో 1.4K 1.1K ఏదో రీచ్ అయింది. బట్ మిగతా 5-6 వీడియోస్ ఏం రీచ్ అవ్వలేదు. 20 వ్యూస్, 10 వ్యూస్. ఇంకొక 4-5 వీడియోస్ ఎట్లా అంటే 200 వ్యూస్, 500 వ్యూస్, 700 వ్యూస్లోనే ఆగిపోయింది. నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, మీరు యూట్యూబ్లో పోస్ట్ చేసిన ఒక 10-20 మినిట్స్కి మీకు అర్థమవుతుంది ఈ వీడియో ఇంకా వైరల్ అవుతుంది లేదా ఈ వీడియో ఇంకా వైరల్ అవ్వదు అని. పక్కా బ్రో. ఫస్ట్ యూట్యూబ్ ఏం చేస్తారంటే, మీరు పోస్ట్ చేసిన 1, 2, 3, 4 అవర్స్ లోపే అది సజెషన్ ఇట్లా ఫాస్ట్గా పంపిస్తుంది అనమాట. దాని తర్వాత జస్ట్ ఒక్కరికి, ఇద్దరికి, ముగ్గురికి మాత్రమే పంపిస్తుంది. అప్పుడు వ్యూస్ పడిపోతుంది. కాబట్టి నేనేమంటానంటే, డైలీ పోస్ట్ చేయండి, కంటిన్యూగా పోస్ట్ చేయండి, అంతే. అప్పుడు కొంచెం మన శాంతిగా, పేషెన్స్గా కూర్చొని వీడియోస్ వైరల్ అవుతాయని వెయిట్ చేస్తే అవుతాయి బ్రో. ఇప్పుడు చూసినా మల్హాన్, ఇప్పుడు వ్లాగర్స్ని చూసినా, ఫర్ ఎగ్జాంపుల్ మల్హాన్ ఫ్యామిలీ వాళ్ళు మన తెలుగు వాళ్ళైతే కాదు, బట్ వాళ్ళ ఫ్యామిలీ చూసినా, వాళ్ళ అక్క పోస్ట్ చేస్తారు, వాళ్ళ అన్న పోస్ట్ చేస్తారు, వాళ్ళ తమ్ముడు పోస్ట్ చేస్తారు, వాళ్ళ మమ్మీ పోస్ట్ చేస్తుంది, ఇంకా వాళ్ళ హస్బెండ్ పోస్ట్ చేస్తారు, మళ్ళీ వాళ్ళ కజిన్స్ అందరూ పోస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎట్లా అంటే, వాళ్ళ కజిన్స్ అందరూ పోస్ట్ చేసిన వీడియోస్లో వీళ్ళు కనిపించడంలో వీళ్ళు కనిపిస్తారు కదా, వీళ్ళెవరు అని వెతికినప్పుడు వీళ్ళ ఛానల్ దొరుకుతుంది కాబట్టి వీళ్ళని కూడా చూస్తారు వాళ్ళు వాళ్ళ కోసం. లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రుచికాని లైక్ చేస్తాను అనమాట వాళ్ళ ఫ్యామిలీ దీంట్లో వీడియోస్లో. సో నేను రుచిక కోసం మిగతా వాళ్ళందరి వీడియోస్లో తనని చూడడం కోసం వాళ్ళందరి వీడియోస్ చూస్తాను. అప్పుడు అందరికీ లైక్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయి. దీన్ని బట్టి మీకేమర్థమైంది? దేనికైనా ఫ్యామిలీ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్ ముఖ్యం. మీకు లేదనుకో నో ప్రాబ్లం. మనకి ఎవరు తెలియని వ్యక్తులు ఎక్కువ బాగా సపోర్ట్ చేస్తారని పెద్ద పెద్ద గ్రంథాలలో రాస్తుందనమాట. ఆ గ్రంథం ఏందో కాదు, మనం రాసిన గ్రంథమే. మనకి తెలిసిన వాళ్ళకంటే తెలియని వాళ్ళు ఇంకా బాగా సపోర్ట్ చేస్తారు బ్రో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ఎందుకంటే న్యూ యూట్యూబర్ అంటే పక్కా అందరూ సపోర్ట్ చేస్తారు నీ వీడియోస్ నచ్చితే, నువ్వు మంచి కంటెంట్ వీడియోస్ తీస్తే. లేకపోతే నో నథింగ్ ఏం జరగదు. నువ్వు మంచి కంటెంట్ మీద వీడియోస్ తీ, అది వైరల్ అయిపోతే అప్పుడు నాకు డిఎం చేయి. ఇన్స్టా పేజ్ నా యూట్యూబ్ బయోలో ఉంది. అప్పుడు నేను చెప్తా ఎందుకు వీడియోస్ వైరల్ అవ్వలేదు. నువ్వు ఫస్ట్ మంచి కంటెంట్ పైన వీడియోస్ తీ బ్రో, దట్స్ ఇట్. అది నీకు మంచిగా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో ఇక్కడితో సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా నెక్స్ట్ వీడియో అబ్రాడ్ స్టడీస్ పైన తీయాలనుకుంటున్నాను, బట్ టైం కుదరట్లేదు. పిఎం గారికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది, మొత్తం ఎడిటింగ్ వల్ల ఇక్కడ పడింది బాగా దెబ్బ. లాస్ట్ 1 వీక్ 2 వీక్స్ నుండి మొత్తం ఎడిటింగ్ చేసి ఈ జాయింట్స్ మొత్తం నస్తున్నాయి, ఇది మొత్తం పెయిన్ వస్తుంది. సో మేడం గారికి టైం కావాలి కాబట్టి ఇంకొక లాంగ్ వీడియో ఎప్పుడు వస్తుందంటే ట్యూస్డే వస్తుంది. నేను లాంగ్ వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేస్తానంటే ఎవ్రీ ట్యూస్డే, ఎవ్రీ ఫ్రైడే, ఈ 2 రోజులు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను అనమాట. మిగతా టైమ్స్లో మొత్తం షార్ట్స్ బ్రో. మీరు నన్ను ఎక్కడ చూడొచ్చండి, ఓన్లీ ఇన్ షార్ట్స్. లేకపోతే ఇంకా రోజుకి 4-5 వీడియోస్ చూడాలనుకుంటే అది ఇన్స్టాలో చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.